అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విద్యా కామసేవిత అనే నామం గురించి చెప్పుకుంటున్నాం. ఈ కామసేవిత శ్రీ విద్యని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి నామం. అందులో లలితా మహాత్రిపుర సుందరి కామాక్షీదేవి అని చెప్పబడుతున్న తల్లి చేతుల ఆయుధములు కూడా మన్మథుని చేతుల ఆయుధముల వలె చెరకు విల్లు పూల బాణాలు పట్టుకుంటారు. ఇందులో అంతరార్థాన్ని మనం గమనిస్తే ఇక్కడ మన్మథుడు అనే దేవుడు అని గ్రహించకుండా పరమేశ్వరుని యొక్క మనోజనితమైనటువంటి ఏ కామన అయితే ఉన్నదో ఆ కామనే అమ్మవారి యొక్క పూర్ణ స్వరూపము అని గమనించాలి. అంటే పరమేశ్వరుని యొక్క మనస్పందనే అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే అమ్మ చేతిలో చెరకు విల్లు పూల బాణాలు ఉండడం. ఆ మహాకామాక్షి అనంతమైనటువంటి ఈ కామనాశక్తుల యొక్క ఏకత్వ స్వరూపం. అందులోంచి ఈ జగద్రచన కోసం వచ్చినటువంటి ఒక లేశమాత్ర విభూతే మన్మథుడు అనబడేటువంటి ఒక దేవుడు. ఇక్కడ తృతీయ పురుషార్థం యొక్క పారమార్థిక స్థాయి ఏదైతే ఉందో అదే కామాక్షీదేవిగా చెప్పబడుతున్నది. కామసేవిత అంటే అటువంటి అమ్మవారిని ఆవిష్కరింపజేసుకున్నటువంటి శివుడు అమ్మని ఉపాసన చేసినటువంటి వాడు గనక శివుడు కాముడిగా చెప్పబడుతూ కామసేవిత నామ అమ్మవారిని తెలియజేస్తుంది అన్నాం. ఇక్కడ ఆ మన్మథుడు అమ్మవారిని ఆరాధించడం వల్ల సమర్థుడయ్యాడు అంటూ ఆదిశంకరులు ఒక శ్లోకంలో సౌందర్యలహరిలో చాలా చక్కగా వివరించారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయ మరుదాయోధనరథ తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అని. ఈ శ్లోకంలో ఎంతో అంతరార్థం ఉన్నది. ఈ కామసేవిత నామం చక్కగా అర్థం అవ్వాలంటే ఈ శ్లోకం వ్యాఖ్యానించుకోవాలి మనం. ధను పౌష్పం, ఆ మన్మథుడి యొక్క ధనస్సు ఎటువంటిది అంటే పౌష్పం, పుష్పమయమైన ధనస్సు. ప్రపంచాన్నంతటిని జయిస్తున్నాడు కదా మన్మథుడు. అటువంటి వాడికి నిజానికి ఎలాంటి ఆయుధాలు ఉండాలి? అందులోని 10 తలలున్న రావణాసురుడు కానీ, ప్రపంచాన్నంతటిని అల్లల్లాడించినటువంటి హిరణ్యకశిపుడు కానీ, ఎంత భయంకరమైన రాక్షసులు, అలాగే యోధులు కూడా ఈ మన్మథుడి చేతిలో ఓడిపోయారు. బాగా గమనించాలి. ఎటువంటి వారైనా ఈ మన్మథుడి చేతిలో ఓడిపోతున్నాడంటే వాళ్ళకన్నా మన్మథుడు చాలా బలవంతుడు. చాలా బలవంతుడైనప్పుడు వాళ్ళని మించిన ఆయుధాలు, వాళ్ళని మించిన సామగ్రి ఉండాలిగా. కానీ వీడి దగ్గర ఎటువంటి సామగ్రి ఉందో చూసారా? ధను పౌష్పం. ఆ చేతిలో ఉన్నది ఏంటంటే ఒట్టి చెరకు విల్లు, అది కూడా పువ్వుల బాణాలతో పనిచేసే విల్లు. ఆ చెరకు విల్లు ఇలా విరిస్తే విరిగిపోతుంది. అలాంటి విల్లు పట్టుకున్నాడు. వీడు అంత రాక్షసుల్ని మోహింపజేసేట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? అది ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. ధను పౌష్పం. ఇక నారి ఎటువంటిది? బలమైన వింటినారి ఉందా అంట. వింటినారి కూడా మౌర్వీ మధుకరమయీ. ఆ వింటినారి చూస్తే తుమ్మెదలతో చేసినటువంటిది. తుమ్మెద ఒకదానికోటి సంబంధంతో అలా వెళుతూ నారి తయారైందిట. అది పట్టుకోవడమే కష్టం. తుమ్మెదలను పట్టుకోవడం ఎంత కష్టం. అందులోనూ అవి ఒకదానికోటి పట్టుకుని వెళ్ళినవంటే నిలకడలేదు. అలాంటి నిలకడలేని నారిని పెట్టుకుని ఉన్నాడు. పంచవిశిఖాహ, 5 పువ్వుల బాణాలు. పోనీ బలమైన బాణాలు, ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం అంటే కాదుట. 5 పువ్వుల బాణాలు, నలిపి పారవేసేటువంటి మృదువైనటువంటి పువ్వులు, సుకుమారమైన వాడిపోయే లక్షణం కలిగినటువంటి ఆ పువ్వులు, వాటిని బాణాలుగా పెట్టుకున్నాడు. ఇక మిత్రుడు ఎవడు అంటే వసంత సామంతో. పోనీ పక్కన వెళ్ళినా బలమైన వాడు ఉంటే వాడే అండ చూసుకునేనా ముందుకెళ్ళచ్చు. పక్కన ఎటువంటి వాడంటే వాడు బ్రతుక్కే ఠికాణా లేనటువంటి వాడు మిత్రుడు. వాడెవడు? వసంత సామంతో. వసంతుడు అతనికి స్నేహితుట. వసంతుడంటే ఏమిటి? అల్పాయుష్కుడు, 2 నెలల ఆయువు ఉన్నటువంటి వాడు. పాపం వాడు స్నేహితుడు. ఇక రథం ఏదైనా గొప్పదా అంటే మలయ మరుధాయోధన రథ అని చెప్పారు. రథం అంటే మహావేగంతో వెళ్ళగలగాలి. ఏ ప్రచండ పవనమో వాటితో పోల్చుతారు. మనోవేగము, వాయువేగము అంటారు రథానికి. కానీ వీడు ఎటువంటి రథము అంటే మలయ మరుధాయోధన రథ. మలయ పవనం ఇతడి రథం అన్నారు. మలయ పవనం అని దక్షిణానిలం అంటారు. ఆ గాలి చాలా నెమ్మదిగా వీచుతుంది. అలా నెమ్మదిగా వీచేటువంటి రథం ఒకటి.
ఇలాంటి పరికరాలు పెట్టుకుని ఈ ప్రపంచాన్నంతటినీ జయిస్తున్నాడు మన్మథుడు. పైగా ఏదైనా మంచి బలమైన శరీరం ఉందా అంటే అనంగహ అన్నారు. శరీరం కూడా లేదు అతనికి. ఉపకరణాలు బలమైనవి లేవు, అవి వాడగలిగే శరీరము లేదు. అయినప్పటికీ ఈ ప్రపంచాన్నంతటినీ జయించుతున్నాడంటే, ఓ హిమగిరిసుతే, అమ్మా హిమగిరి రాజతనయా తల్లి జగదంబిక, నీ యొక్క కృపచేత, నీ కడకంటి చూపు ప్రసరించడం చేత వాడు సమర్థుడై ఇన్ని పనులు చేస్తున్నాడమ్మా అని అంటున్నారు గురువుగారు ఇక్కడ. తథాప్యేక సర్వం, ఆ ఒక్కడు ఈ సర్వ జగత్తుని కూడా విజయతే, జయించుతున్నాడు. ఎందువల్ల? కామపి కృపాం అపాంగా తే లబ్ధ్వా, నీ కడకంటి చూపుల నుంచి కామపి కృపాం, ఏదో ఒక అనిర్వచనీయమైనటువంటి దయని పొంది ఆ పని చేస్తున్నాడమ్మా అని చెప్పారు ఇక్కడ. ఇందులో అద్భుతమైనటువంటి భావాలు చెప్పారు. ఒకవైపు అమ్మవారి యొక్క కరుణ ఎటువంటిది అంటే, మనకి ఏమీ చేత కాకపోయినా అమ్మ కరుణగాని కలిగిందా సర్వసమర్థులు అవగలము అని ఇందులో భావం. వాడి దగ్గర దేనికి పనికిరానటువంటి అతి సుకుమారమైనటువంటి అల్పాయుష్కములైన ఆయుధములు సామగ్రి ఉన్నప్పటికీ, శరీరం కూడా లేనప్పటికీ సమర్థుడయ్యాడు అంటే నీ కరుణ వల్ల అని. అంటే అమ్మ కరుణ ఉంటే ఎటువంటి వాడైనా ఏ పనైనా చేయగలడు అని. ఇంకొక ఉద్దేశంలో ఆలోచిస్తే, మన శరీరంలో మనం ఈ ఉపకరణాలు ఎన్నో పట్టుకుని ఉన్నాం, మన సమర్థులు అనుకుంటున్నాం. నిజానికి మనకు కూడా ఏ సమర్థత లేదు. అల్పాయుష్కం కలిగినటువంటి ఒక జీవితాన్ని తీసుకున్నాం, ఎంతైనా బుద్భుతప్రాయమే. అందులో మళ్ళీ ఈ మనస్సు అతి మృదువైనటువంటిది. ఆ మనస్సునే చెరకు విల్లు అంటారు కదా. ఇంద్రియాలు ఏమైనా పటిష్టంగా ఉన్నాయా అంటే, ఈ ఇంద్రియాలు కూడా కొంతకాలమే బాగా పనిచేస్తాయి, కొంతకాలం శుష్కించిపోతాయి. అలాంటి ఇంద్రియ పటుత్వములు ఇవన్నీ కూడా గొప్పవేం కాదు. అలాంటి మన చేత కూడా సర్వసమర్థులుగా చేయగలిగే శక్తి అమ్మ కరుణకు ఉంది అనే అభయం ఒకవైపు లభిస్తోంది. మరి ఒకవైపు ఇటువంటి మన్మథుడిని ఉపాసన చేసి జగత్తు మీద విజయం సాధించాడు, జగత్తును వశ్యం చేసుకున్నాడు అంటే, జగత్తును వశ్యం చేసుకున్నాడు అంటే ప్రపంచాన్ని గెలవడం అని గొప్ప విశేషం అనమాట. ప్రపంచాన్ని గెలవడం అంటే ప్రపంచంలో ఉన్న సంపదలన్నీ పొందాడు అని అర్థం కాదు. ప్రపంచాన్ని వశ్యం చేసుకోవడం అంటే మన ఇంద్రియాలని వశ్యం చేసుకోవడం. అలా కాకుండా ప్రపంచంలో ఉన్న విషయవాంఛలన్నీ మనం పొందుతున్నాం అనే అర్థం తీసుకోకూడదు ఇక్కడ. ఆ అర్థం తీసుకుంటే మనం ప్రపంచానికి వశ్యులమైపోయామని అర్థం వస్తుంది. అంతేగాని ప్రపంచం మన వశ్యంలోకి తీసుకున్నామంటే అర్థం నిగ్రహశక్తి సంపాదించుకున్నామని అర్థం అన్నమాట. కనుక నిగ్రహము, మన ఇంద్రియాలను మనం వశం చేసుకోవడం అనేటటువంటిది అమ్మ అనుగ్రహం వల్ల లభించేటువంటి గొప్ప వైరాగ్య సిద్ధి. అది లభిస్తుంది అనేటువంటిది ఒక పారమార్థికమైన అర్థం. ఇంకొక అర్థంలో మన్మథుని సమర్థత గురించి చెప్పారు. మన్మథుడు జగత్తు మీద ఈ పనే చేయకపోతే జగద్రచన సాగదు గనక మన్మథునికి ఈ శక్తి ఇచ్చినటువంటిది అమ్మ అని చెప్పబడుతున్నది. అంతేకాకుండా శ్రీ సూక్తంలో దీనికి సంబంధించినటువంటి విషయం చెప్తూ, ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇది విస్తృతా వృషస్తైత్రయ పుత్రా స్వయం శ్రీదేవి దేవత అని చెప్పబడుతుంది. స్వయం శ్రీరేవ దేవత అని కూడా అంటారు. ఈ శ్రీ సూక్త మహామంత్రం ఏదైతే ఉందో దానికి 3 పుత్రులు ఋషులు అన్నారు. పుత్రులు అంటే అమ్మవారి యొక్క అంశ నుంచి వచ్చిన వాళ్ళనే అర్థం ఇక్కడ పుత్రులు. అంతేకాకుండా ఉపాసకులు అమ్మవారికి పుత్రస్థానీయులే, కొడుకులు వంటి వారే. అలాంటి ఉపాసకులైన మహర్షులు ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు అని చెప్పబడుతున్నారట. ఇందులో చిక్లీతుడు ఎవరో అతడే మన్మథుడు అని కూడా ఒక వ్యాఖ్యానం ఉన్నది. అందుకే కాది విద్యా యతో జాత సచిక్లీత సదావతు అని మంత్రశాస్త్ర గ్రంథం చెప్తోంది. కాది విద్య ఎవరి నుంచి వచ్చిందో అతడు చిక్లీతుడు అని. ఆ చిక్లీతుడైనటువంటి ఋషి అతడి వల్ల వచ్చినదేని, అతడే కాముడు అని చెప్పబడుతున్నది. అందుకే కామసేవిత అనడంలో ఇక్కడ మరొక రహస్యం గమనించాలి. ఏమిటంటే అనంగహ విజయతే అన్నారు గురువుగారు. అనంగహ అంటే శరీరం లేనటువంటి వాడు ఈ ప్రపంచాన్ని జయిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? ప్రతివాడు కూడా ప్రపంచాన్ని జయించాలి, కానీ ప్రపంచం చేత తాను జయింపబడకూడదు. నిజానికి మనమందరం కూడా ప్రపంచం చేత జయింపబడుతూ ప్రపంచాన్ని జయిస్తున్నాం అనుకుంటున్నాం. అందుకే ముల్లోకాల్ని నేను జయించాను అన్నాడు హిరణ్యకశిపుడు. అది కాదయ్యా, ముల్లోకాలను నువ్వు జయించలేదు, నువ్వు జయింపబడ్డావు, నువ్వు ఓడిపోయావు అన్నాడు ప్రహ్లాదుడు. నేను జయించాను, నువ్వు జయించలేదని చెప్పాడు ఆయన. ఎందుకంటే లోకములన్నీయన్ ఘడియలోన జయించితివి, ఇంద్రియానీకమును జయించలేకపోయేవే. అంతేకాకుండా భీకర శత్రువులు 6 నీలోనే ఉన్నారు, వాళ్ళని జయించలేకపోయావు అన్నాడు హిరణ్యకశిపుడితో. కనుక జగదిదమనంగో విజయతే అంటే ఈ జగత్తుని జయించగలగాలంటే అనంగత్వం కావాలి.
ప్రతివాడు అనంగుడు కావాలి. ఆ అనంగుడే మన్మథుడు. అనంగుడంటే అర్థం ఏమిటి? అంగము లేనివాడు, శరీరము లేనివాడు అని అర్థమట. శరీరం లేనివాడంటే అర్థం ఏమిటి అంటే విదేహ భావాన్ని పొందినటువంటి వాడు అని అర్థం. ఇప్పుడు జనక మహారాజుకి విదేహ మహారాజు అని పేరు. అందుకే సీతాదేవికి వైదేహి అని కూడా అంటారు. జనక మహారాజు విదేహ మహారాజుట, అంటే దేహం లేని రాజు అని. దేహం లేనివాడు రాజు ఎలా అవుతాడు? వాడు ఎలా పాలన చేస్తాడు చెప్పండి? దేహం లేదు అంటే అర్థము దేహమే నేను అనేటటువంటి భ్రాంతిని వదిలినవాడు విదేహుడు అని అర్థం. దేహభ్రాంతిని విడిచినటువంటి వాడు, ఇంద్రియాలని జయించినటువంటి వాడు, ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడెవడో అతడు విదేహుడు, అతడు అనంగుడు. కనుక జగదిదం అనంగో విజయతే అన్నప్పుడు ఇక్కడ మన్మథుడు అనంగుడు అని చెప్పబడుతున్నాడు. కామం అనేది రెండు విధములు, జగత్కామన, బ్రహ్మకామన అని రెండు విధములుగా ఉంటుంది. జగత్కామన అంటే జగత్తులో ఉన్న విషయవాంఛాలు కావాలనేటువంటి తీవ్రమైన లాలస ఏదైతే ఉందో ఆ లాలస పతనహేతువు. అది కాకుండా బ్రహ్మకామన ఉందే, పరబ్రహ్మ ప్రాప్తి, ఆ ప్రాప్తి కోసం తపించే తపస్సే బ్రహ్మకామన అనేటువంటిది. ఆ బ్రహ్మకామన చాలా ఉత్తమమైనటువంటిది. ఆ బ్రహ్మకామనే తృతీయ పురుషార్థమే తురీయ పురుషార్థంలోకి తీసుకువెళుతుంది. ఆ బ్రహ్మకామన ఎవరికైతే ఉందో అతడు అనంగుడవుతాడు. ఆ అనంగుడు సర్వసమర్థుడవుతాడు. అతడు ఈ జగత్తుని జయించగలుగుతాడు అమ్మవారి కృపచేత అని. ఎవరైతే ఆత్మజ్ఞానపన్నుడో అతడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందినవాడు. అటువంటి వాడే అమ్మవారి అనుగ్రహం చేత కైవల్యాన్ని సాధించుకుంటున్నాడు అని చెప్పడం ఈ శ్లోకంలో దాగినటువంటి అంతరార్థం. అనంగత్వం కావాలి. ఇందులో అమ్మవారికి సంబంధించిన కథ ఉన్నది మనకి. ఆ కథను గుర్తు చేస్తూ గురువుగారు హిమగిరి సుతే అనే మాట వేశారు ఇక్కడ. ఓ హిమగిరి సుత అనడంలో నువ్వు హిమవంతునికి కుమార్తెగా పుట్టినప్పుడు జరిగిన కథ అని చెప్పడం అన్నమాట. అంటే అమ్మవారు పార్వతిగా వచ్చినప్పుడు జరిగిన కథ. పార్వతిగా వచ్చినప్పుడు మన్మథుడు శివుని మోహింపజేయాలని చెప్పి బాణాలు వేస్తాడు. వేసినప్పుడు ఏం జరిగింది? శివుడు కంటి మంటల్లో కాలిపోయాడు. ఆ కాలిపోయిన వాడు మళ్ళీ శివపార్వతుల వివాహానంతరం ఆ శివుని యొక్క అనుగ్రహం మేరకు అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు పొంది తిరిగి బ్రతికేట. ఆ బ్రతకడం అనంగుడై బ్రతికాడు. అంతకుముందు అంగుడై ఉన్నాడు, శరీరంతోనే ఉన్నాడు. ఇప్పుడు అనంగుడయ్యాడు. ఇందులో చాలా రహస్యం ఉంది. శివశక్తుల ఏకత్వం ఎవరైతే దర్శిస్తారో ఆ విజ్ఞానం పొందినటువంటి వాడికి దేహభ్రాంతి పూర్తిగా నశించి వాడు అనంగుడవుతాడు. అందుకే శివపార్వతుల వివాహ అనంతరం అతడు అనంగుడయ్యాడు మన్మథుడు. అంతకుముందు శరీరంతోనే ఉన్నాడు. అప్పుడు వాడి లక్ష్యం ఏమిటి? శివుని మోహింపజేసి శివపార్వతులను ఒక్కటి చేద్దాం అని వాడి లక్ష్యం. అందుకోసం వెళ్ళాడు. అలాగే మన శరీరంలో కూడా శివశక్తుల ఏకత్వాన్ని దర్శించాలి అనేటువంటి తపనతో కూడినటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధనే మన్మథుడు శివుణ్ణి మోహింపజేయడానికి వెళ్ళడం అనేటువంటిది. ఈ సాధనలో ఏమైందంటే శివుడి కంటి మంటల్లో మన్మథుడు కాలిపోయాడు అంటే అర్థము శివుడి కన్ను, మూడవ కన్ను అంటే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్నిలో ఏమైందంటే ఈ తపనతో వెళ్ళినటువంటి జీవుడి యొక్క సాధన ఫలించి అతని దేహభ్రాంతి నశించింది అని చెప్పడం అన్నమాట. జ్ఞానాగ్ని వల్ల దేహభ్రాంతి నశించింది. దీనికి సూచనగా మనకి భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అని, కర్మవాసనలన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయాయి అన్నమాట. ఈ విధంగా ఆవరణ రూపంగా ఉన్నటువంటి కర్మవాసనలన్నీ దగ్ధమైపోయిన తర్వాత శివశక్తుల ఏకత్వం సిద్ధించి ఇతడు అనంగుడయ్యాడు. అనంగుడయ్యాడు అంటే శరీరము లేనివాడయ్యాడు, అంటే దేహభ్రాంతిని విడిచిపెట్టి అనంత వ్యాపకమైన చైతన్యాన్ని గ్రహించగలిగాడు. అనంత వ్యాపక చైతన్యమే శివశక్తి ఐక్య స్వరూపము అంటే. దాన్ని దర్శించగలిగాడు. అలా దర్శించినటువంటి ఆ సిద్ధుడి చేత సేవింపబడినటువంటిది, ఆ సిద్ధజీవుడి చేత సేవించబడే తల్లి గనక కామసేవిత అని చెప్పబడుతున్నది. ఇటువంటి నామాలు వచ్చినప్పుడు పొరపాటుగా జగత్పరమైనటువంటి అర్థం తీసుకుని విషయ లౌల్యాల వైపు వెళ్ళే ప్రమాదం ఉంది గనక దీనిలో ఉన్నటువంటి పారమార్థికమైన భావన ఏదో దాన్ని చెప్తున్నాం. ఈ కామం అనేటువంటి మహాపురుషార్థం పరబ్రహ్మ వైపు తిరిగినప్పుడు కైవల్యానికి సిద్ధి హేతు అవుతుంది. అది ప్రపంచ విషయాల వైపు తిరిగినప్పుడు సృష్టి రచనకి హేతు అవుతుంది. ప్రవృత్తిలో సృష్టి రచన అవసరమే, నివృత్తిలో కైవల్యము అవసరమే. రెండిటికి మధ్య సేతువుగా ఉన్నటువంటి ఆ దివ్యమైన ఆ కామదైవం చేత ఆరాధింపబడేటువంటి జగదంబిక అంటూ అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అని సౌందర్యలహరి వాక్యానికి వ్యాఖ్యానంగా అనంగహ, అనంగుడైనటువంటి వాడు అమ్మవారిని ఆరాధన చేశాడు అని.
అది దేహాత్మ భ్రాంతి విడిచిపెట్టినటువంటి జ్ఞానముతో అమ్మవారిని ఆరాధించారు. అంటే జ్ఞానులు అమ్మవారిని ఉపాసించే విధానం ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానులు బాహ్యమైనటువంటి ఉపాసన చేయరు. అంటే ఇంద్రియాల సాయంతో వాళ్ళు ఉపాసన సాగదు. ఇంద్రియాల సాయం అంటే పువ్వులు చేత్తో వేయడం, నోటితో స్తోత్రం చేయడం, ఇవి ఇంద్రియ స్పృహ ఉన్నంత వరకు ఇంద్రియాలతో సాగుతాయి, సాగాలి కూడా. కానీ ఇంద్రియ స్పృహ దాటిపోయిన తర్వాత జ్ఞానులు కేవలం ఆత్మస్థితిలో ఉండి అమ్మవారిని ఆరాధన చేస్తారట. ఆ ఆత్మవిద్యే శ్రీ విద్య గనక ఆత్మస్థితిలో ఉండి చేసేటువంటి ఆ ఆత్మానుసంధాన విద్య అదే కామసేవితా విద్య అంటే. అది అనంగ విద్య అని చెప్పడం. దీని గురించి శ్రీ విద్యకు సంబంధించిన ఉపనిషత్తుల్లో వేదంలో అరుణోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ అరుణోపనిషత్తులో ఈ అనంగోపాసిత విద్యని చాలా చక్కగా చెప్తారు. పుత్రో నిరుత్య వైదేహ అచేతాయశ్చ చేతనః సతం మణిం అవిందత్ సో అనంగుళిరావయత్ సో అగ్రీవ ప్రత్యముంచత్ సో అజిహ్వో అగశ్చత నైనం ఋషిం అవిదిత్వా నగరం ప్రవిశేత అని మంత్రం చెప్పబడింది అక్కడ. ఆ మంత్రంలో పుత్ర వైదేహ అన్నారు. వైదేహుడైన పుత్రుడు అని చెప్పారు. ఇక్కడ పుత్రుడు అంటే ఉపాసకుడు, ఋషి అని అర్థం. దీని గురించే ఋషేస్తై త్రయపుత్రాః స్వయం శ్రీరేవ దేవత అనే శ్రీసూక్త మంత్రంలో కూడా చిక్లీతుడే ఇక్కడ పుత్రుడు అని చెప్పబడుతున్నాడని, ఆ చిక్లీతుడు ఆత్మనిష్ఠుడైన జ్ఞాని అనేటువంటి అర్థంలో తీసుకుంటే అతడు వైదేహ అనే శబ్దం ఇక్కడ చక్కగా వేశాడు. అనంగ శబ్దానికి మనం విదేహత్వం అనే అర్థం చెప్పుకున్నప్పుడు దానికి ప్రమాణం ఈ ఉపనిషద్వాక్యం అనమాట. వైదేహ అతడు మణిం అవిందత్, అతడు మణిని తెలుసుకున్నాడు అన్నారు. మణి అంటే ఇక్కడ మంత్రము అని అర్థం. ఏ మంత్రం? కాది విద్య అయినటువంటి శ్రీ విద్య, పంచదశి విద్యని ఇక్కడ మణి అని చెప్తున్నారు. అతడు ఆ మణిని తెలుసుకున్నాడు. ఆ మణిని తెలుసుకున్నవాడు వేళ్ళు లేనప్పటికీ కూడా ఆ మణిని ధరించాడు, కంఠము లేనప్పటికీ ఆ మణిని వేసుకున్నాడు, నాలిక లేనప్పటికీ ఉచ్చరించాడు అని చెప్పారు. అంటే అతడు మంత్రజపం కానీ పూజ కానీ బాహ్యమైనటువంటి ఇంద్రియాలతో కాకుండా అది ఆత్మగా భావన చేస్తూ అంతర్గతమైన ఆరాధనగా ఇంద్రియముల యొక్క అవసరం లేకుండా చేశాడు. అదే అంతర్యాగోపాసన అని చెప్పడము, రహోయాగ క్రమారాధ్య అన్న అదే అర్థం. బాహ్యమైనటువంటి ఉపకరముల అవసరం లేకుండా చేసేటువంటి ఆరాధన అన్నమాట. ఈ విధమైనటువంటి ఆరాధన ఉన్నవాడు మాత్రమే నగరం ప్రవిశేత, ఆ మహానగరంలో ప్రవేశించగలడు. ఆ మహానగరమే శ్రీచక్రం, ఆ మహానగరమే మణిద్వీపం, ఆ మహానగరమే ఆత్మ సామ్రాజ్యం. ఆ మహాసామ్రాజ్యంలో ప్రవేశించాలి అంటే అనంగత్వం రావాలి. ఆ అనంగుడై ఆ కాది విద్యని హృదయముతో ఆరాధించడం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రస్తావించారన్నమాట. ఈ మంత్రం ఆధారంగా వైదేహ, అనంగ, కామసేవిత అనేటువంటి నామాలకు మనం అర్థం చెప్పుకుంటున్నాం. ఇలా చెప్తూ వ్యాఖ్యాతలు అంటే జ్ఞానపరంగా దీన్ని వ్యాఖ్యానించిన మహాత్ములు ఎలా చెప్పారంటే శివశక్తి సామరస్యాత్మకం మిథునీభావం విజ్ఞాయ అని అర్థం. శివశక్తి సామరస్యాత్మకం, శివశక్తుల సామరస్యాన్ని తెలుసుకుని చేసే ఉపాసన ఏదైతే ఉందో అది కామసేవిత అని చెప్పబడుతున్నదిట. కనుక కామసేవిత నామానికి వ్యాఖ్యానం ఏమిటంటే శివశక్తుల ఏకత్వాన్ని తెలిసి చేసే ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన దివ్యమైనదని, అదే కామసేవిత అయినటువంటి జగదంబ స్వరూపమని చెప్పబడుతున్నది. ఈ విధంగా కామసేవిత నామానికి ఎంత విస్తృతమైన అర్థం ఉన్నది. ఇంకొక అర్థంలో మామూలుగా లౌకిక అర్థంలో చెప్పాలంటే కామనాపరులైనటువంటి సకల జీవుల చేత ఆరాధింపబడేటువంటి పరమేశ్వరి అని. అంటే సృష్టిలో ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరడానికి అమ్మవారిని ఆశ్రయించి ఆరాధన చేస్తారు. అంటే అభీష్ట సిద్ధి కోసం అమ్మవారిని ఆరాధిస్తారు. ఇలాంటి అభీష్ట సిద్ధి కోసం అభీష్టము కలవారి చేత ఆరాధింపబడే తల్లి గనుక కామసేవిత అనే అర్థం కూడా సరిపోతుంది. ఇలాగా మామూలు అర్థం వరకు మహార్థం వరకు అన్ని అర్థాలు ఈ నామంలో ఉన్నాయి. అంటే లౌకికమైన ఇహ సంబంధమైన అర్థాలతో పాటు పారమార్థికమైనటువంటి కైవల్యాన్ని కూడా ప్రసాదించేది శ్రీ విద్య గనక ఈ ఒక్క నామానికి ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. అటువంటి ఆ శ్రీ విద్యా స్వరూపం శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక అని చెప్పారు ఇక్కడ. శ్రీ షోడశాక్షరీ విద్య శ్రీమంతమైనటువంటి అంటే శ్రేష్టమైనటువంటి షోడశాక్షరీ విద్య. విద్య అంటే మంత్రము అని అర్థమున్నది. అలాగే విద్య అంటే పరబ్రహ్మను తెలియజేసేది అని కూడా అర్థం. ఇది షోడశాక్షరీ విద్య అంటే 16 అక్షరాల మహామంత్రము అని చెప్పారు. మరి పంచదశి అని 15 చెప్తున్నారు. 16 అక్షరాలు ఎలా అయింది అంటే ఈ పంచదశికే మరింత పూర్ణతనిచ్చేటువంటి విద్య షోడశీ విద్య. ఈ షోడశే
దశమహావిద్యల్లో ఒకటిగా చెప్పబడుతున్నది. షోడశి అంటే మరేమిటో కాదు, ఈ 15 అక్షరాల పంచదశి మంత్రంలో మరొక బీజం కలుస్తుంది, శ్రీం అనే బీజం కలుస్తుంది. అది కలియడం వల్ల 16 అక్షరాలు అవుతుందన్నమాట. అంతేకాకుండా భావన చేస్తే పంచదశి మంత్రమునందు వ్యాపించి ఉన్నటువంటి కళే షోడశీ కళ. ఆ షోడశీ కళతో కూడుకున్నటువంటి పంచదశి కూడా షోడసాక్షరి విద్యే అనవచ్చు. అందువల్ల శ్రీ విద్యా మంత్రమే షోడసాక్షరి విద్య అని భావన చేయవచ్చు. ఇక్కడ 16 కళలతో కూడుకున్నటువంటి మంత్రము షోడసాక్షరి విద్య అని అర్థం చేసుకోవాలి. 16 కళలు అంటే పరిపూర్ణము అని అర్థం అన్నమాట. పరిపూర్ణమైనటువంటి బ్రహ్మ యొక్క కళలు ఏవైతే ఉందో షోడశ కళం పురుషం వేత్త అని ఉపనిషత్తు చెప్తున్నది. ఆ పరబ్రహ్మము పరిపూర్ణుడు, 16 కళలతో కూడినవాడు అంటే పరిపూర్ణుడు అని తెలుసుకోవాలి. ఇందులో 15 కళలు 16వ కళ అని చెప్పబడుతోంది. ఇక్కడ 15 కళలు 16వ కళ అంటే అర్థం 15 కళలు మనకి తిథుల్లో కనబడుతూ ఉంటాయి. పాడ్యము నుంచి పూర్ణిమ వరకు 15 తిథులు 15 కళలు అని చెప్పబడుతున్నది. 16వది ఏది అంటే ఈ 15 కళలు మారుతూ ఉంటాయి. వృద్ధి క్షయములు ఉన్నాయి. కానీ వృద్ధి క్షయము లేకుండా ఉన్నటువంటి ఏ పరిపూర్ణత ఉందో అది 16వది అనమాట. ఈ 16వది పరమాత్మ యొక్క స్థితి. ఈ 16వదే 15 మారుతూ వస్తూ ఉన్నటువంటిది. ఈ 15 ద్వారా 16 తెలుసుకోవాలి. కనుక దానితో కలుపుకుంటే ఇది షోడశీ విద్య అని చెప్పబడుతోంది. అది తెలుసుకోవడానికి సహకరించేటువంటి బీజాక్షరాన్ని కలిపి పంచదశిని ఉపాసన చేస్తే షోడశి అన్నారు. ఇక్కడ మంత్రపరమైన విషయం గనక దీనిలో మామూలు అర్థాలు ఎక్కువగా మనకు గోచరించవు. మంత్రపరమైనటువంటి సాంకేతికమైన అర్థాలు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా అసలు పూర్ణ షోడశి అంటే మహాషోడశి లఘు షోడశి అని రెండున్నాయి. లఘు షోడశి అంటే పంచదశిలో శ్రీం బీజాన్ని కలిపితే లఘు షోడశి. అలా కాకుండా మహాషోడశి ఏమిటి అంటే పంచదశి అంటే 15 అక్షరాలు అన్నాం. ఈ 15 అక్షరాల్లో ఒక్కొక్క కూటములో కొన్ని అక్షరాలు ఉంటాయని చెప్పాం. 3 కూటములు కలిపి 15 అక్షరాలు. అలా కాకుండా మహాషోడశి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే 3 కూటముల్లో ఉన్న 15 అక్షరాలని 3 అక్షరాల కింద లెక్క వేస్తారు. అంటే 3 బీజాక్షరాల కింద లెక్క వేస్తారు. లెక్క వేసి మిగిలిన 13 వర్ణములు వేరే ఉన్నాయి. ఆ 13 వర్ణాలని ఈ 15 వర్ణాలని కలిపి మొత్తం 28 అవుతాయి. 28 అయినప్పటికీ కూడా ఈ 3 కూటాల పంచదశిని 3 బీజాక్షరాలు అనడంతో ఏమైపోయింది, 15 అక్షరాలు కాస్త 3 అక్షరాలు అయిపోయాయి. ఇక మిగిలిన 13, ఆ 13 ఈ 3 కలిపితే 16 అయ్యాయి అనమాట. అది షోడసాక్షరి విద్య అంటే. ఇది మహాషోడశి అని అంటారు. ఇక లఘు షోడశి అంటే పంచదశి ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరంగా చెప్పి శ్రీం బీజం కలిపితే లఘు షోడశి అని. ఈ 2 షోడశి విద్యలు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే గనక శ్రీ షోడసాక్షరి విద్య అని చెప్పబడుతున్నది. ఇలా సాంకేతిక పరంగా 2 అర్థాలు ఇందులో వివరించారు. మొత్తానికి మంత్రం యొక్క స్వరూపం 3 భాగాల విభజనగానే ఉంటుంది గనక తర్వాతి నామము త్రికూట అని చెప్పారు. త్రికూట కూటములు, కూటం అంటే శిఖరం అని కూడా ఉంది. త్రికూట అంటే 3 కూటములు కలది అని అర్థం అన్నమాట. 3 కూటములతో ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపము. మంత్రస్వరూపము కానివ్వండి, ధ్యానానికి అనుగుణమైన సగుణ స్వరూపం కానివ్వండి, ఈ 2 కూడా 3 కూటములతో ఉంటాయి. మంత్రములో 3 కూటములు ఉన్నాయి. కాదికూటము, హాదికూటము, సాదికూటము. కాదికూటము అంటే పంచదశని విభజిస్తే 3 కూటములు అవుతాయి. పంచదశలో ప్రథమ కూటము కాదికూటము అంటే కా అనే అక్షరంతో మొదలైన అక్షరాలన్నీ ఆ కూటములో ఉంటాయి. రెండవ కూటము మధ్యకూటము, అది హా అనే అక్షరంతో మొదలవుతుంది. అందులో మిగిలిన అక్షరాలన్నీ కూడా హాతో పాటు ఉంటాయి కనుక అది హాదికూటము. మూడవది సాదికూటము. సాదికూటం అంటే సా అనే అక్షరంతో మొదలయ్యే అక్షరాలతో ఉంటుంది ఈ 3వ కూటం. ఈ 3 కూటములు కలిపి పంచదశి మంత్రం అన్నమాట. అందుకు త్రికూట అంటే కాదికూట, హాదికూట, సాదికూటములతో కూడినది అనర్థం. ఈ 3ంటికే వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటము అని అంటారు. ఈ 3 కూటములతో కూడినది. వాగ్భవకూటము అమ్మవారి యొక్క దేహంలో, వాగ్భవకూటము ముఖము. అటు తర్వాత కామరాజకూటము అని ఏదైతే చెప్పబడుతున్నదో అది కంఠము నుంచి కటి వరకు అంటే నడుము వరకు ఉన్నటువంటి భాగము కామరాజకూటము. అటు తర్వాత శక్తికూటము. ఈ శక్తికూటము నడుము నుంచి పాదము వరకు కూడా శక్తికూటము. ఈ 3 కలిపి అమ్మవారి యొక్క సగుణ దివ్య తనువు. అంటే అమ్మవారి తనువు మంత్రమే అమ్మవారి యొక్క శరీరం. మంత్రానికి దైవానికి భేదం లేదు.
మంత్రంలో వచ్చే శక్తి ఏదో అదే దేవత యొక్క దేహంలో ఉంటుంది. కనుకనే మంత్రోచ్చారణ చేసినప్పుడు ఒక దేవత ఆకృతి ఏర్పడుతుంది. ఆ ఆకృతిలో ఈ మంత్ర చైతన్యమే ఆకృతి నిండా ఉంటుందన్నమాట. కాది హాది సాది కూటములు వాగ్భవ కామరాజ శక్తి కూటముల్లో ఏ శక్తి ఉందో ఆ శక్తి అమ్మవారి యొక్క స్వరూపం. ఆ స్వరూపంలో ముఖము, అటు తర్వాతి భాగము, అటు తర్వాతి భాగము, ఈ మూడు కూడా 3 కూటముని తెలియజేస్తుంది అని చెప్తూ ఈ విషయమే మనకి లలితా శాస్త్రం ప్రథమ భాగంలోనే శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యధోభాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర అనే నామంలో మూల మంత్రాత్మిక, మూలమంత్రం అంటే పంచదశీ మంత్రం, ఆ పంచదశీ మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర, ఆ పంచదశల్లో ఉన్నటువంటి కూటములు 3తో కూడిన దేహము కలది అని వర్ణించారు. ఇది సూక్ష్మ శరీరము అంటారు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, సూక్ష్మతమ శరీరము అని వర్ణించబడుతుంది. కొందరు సూక్ష్మతర శరీరము అని కూడా చెప్తారు. మొత్తానికి స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతః అనేటువంటి 4 స్వరూపాలు అమ్మవారికి చెప్పారు. స్థూల శరీరం అంటే మనం ధ్యానించేటువంటి అరుణాం కరుణా తరంగితాక్షిం అనేటువంటి స్థూల శరీరం. అందులో సూక్ష్మంగా ఉన్నది మంత్రం, అందులో ఇంకా సూక్ష్మంగా ఉన్నటువంటిది కుండలిని, ఇంకా సూక్ష్మంగా ఉన్నది పరబ్రహ్మ స్వరూపం. ఈ 4 కలుపుకుని స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ, ఈ 4 కలిపితే అమ్మవారి యొక్క పూర్ణ స్వరూపం అన్నమాట. అందుకే ఇక్కడ మంత్రం చెప్తున్నాడు త్రికూట, 3 కూటములతో కూడుకున్నటువంటిది అని. 3 కూటములు మంత్రానికి సంబంధించిన కూటములే కాక మరికొన్ని కూటములు ఉన్నాయి. ఆ కూటములు కూడా అమ్మవారి యొక్క శరీరంలోనే ఉన్నాయి. కూటము అంటే సమూహము అని కూడా అర్థం ఉన్నది. అలా మనం అర్థం తీసుకుంటే త్రయాణం బ్రహ్మాదీనాం అవస్థాపీఠలోక గుణాదీనాం కూటం సమూహ యస్యాం అని చెప్పారు. ఇక్కడ బ్రహ్మకూటము, విష్ణుకూటము, మహేశ్వర కూటము అని 3 ఉన్నాయి. అంటే బ్రహ్మ విష్ణు శివులు. బ్రహ్మ విష్ణు శివాత్మిక అమ్మవారు అంటే సృష్టి స్థితిలయకారిణి అమ్మవారు. కనుక ఈ 3 కూటములు కూడా అమ్మ వద్దనే ఉన్నాయి. బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తి 3తో కూడినది కనుక త్రికూట అని అర్థం సరిపోతుంది. అలాగే అవస్థలు కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఈ 3టికి కారణమైన చైతన్యం గనక అవస్థాకూటం కూడా అక్కడ కలుస్తుంది. త్రికూట అంటే శ్రీ విద్యా పరమమంత్రంలో దాగినటువంటి కాదికూట, హాదికూట, సాదికూటముల యొక్క స్వరూపం అని చెప్పడమే కాక బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మిక అని ఒక అర్థము, అవస్థాకూటములు అంటే అవస్థాత్రయమును 3 ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 ఏ మహాచైతన్యం వల్ల కలుగుతుందో ఆ మహాచైతన్యమే త్రికూట అని చెప్పబడుతున్నది. అలాగే పీఠకూటములు, పీఠత్రయములు యొక్క శక్తి. పీఠత్రయములు అంటే ఓఢ్యాన పీఠము, పూర్ణగిరి పీఠము, జాలంధర పీఠము. అదే మన శరీరంలో కూడా సరిగ్గా మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రం వరకు 2 చక్రములను ఒక్కొక్క పీఠంగా కలిపితే 6 చక్రములు 3 పీఠములు అవుతాయి. ఈ 3 పీఠముల్లో వ్యాపించినటువంటి దివ్య కుండలిని శక్తే అమ్మవారు త్రికూట అని చెప్పబడుతున్నది. అంతేకాకుండా లోకకూటములు ఉన్నాయి. లోకకూటములు అంటే త్రిలోకములు అని అర్థం. ఈ త్రిలోకముల్లోనూ వ్యాపించిన ఏకశక్తే త్రికూట అని చెప్పబడుతున్నది. ఆ త్రిలోకములే భూర్భువస్సువః అనేటువంటి వ్యాహృతిలో చెప్పబడుతున్నటువంటిది. ఆ త్రిలోకముల యందు వ్యాపించినటువంటి శక్తి త్రికూట అని. అలాగే గుణాదీనాం అన్నారు. 3 గుణములు సత్వ రజస్తమో గుణములు. ఈ సత్వరజస్తమో గుణములతో ఈ జగత్తు నిర్వహింపబడుతోంది. కనుక త్రిగుణాత్మికమైనటువంటి మాయాశక్తి ఏ చైతన్యం వల్ల వ్యాప్తి చెంది ఉన్నదో ఆ చైతన్యమే త్రికూట అని చెప్పబడుతున్నది. ఇలాగా భిన్న భిన్నములుగా ఉన్నవన్నీ కూటములు కావాలి. అదే త్రికూట అంటే. ధ్యాన ధ్యాతృ ధ్యేయములు 3 కలిస్తే అదే త్రికూటం, అదే సిద్ధి. అటువంటి త్రికూట కామకోటిక అని తర్వాతి నామం. కామకోటిక, కోటి అంటే అవధి అని అర్థం, అంచు అన్నమాట. దేనిని మించి మరొకటి ఉండదో దానికి అవధి అని పేరు. అన్నీ వెళ్ళి 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 ఎక్కడ ఆగిపోతాయో అది అవధి. కామకోటిక అంటే సర్వ కోరికలకి కూడా అవధి అయినటువంటిది అని అర్థం. సృష్టిలో ఏ కోరిక కూడా అవధి కాదు. అప్పుడు అది గొప్ప కోరిక అనిపిస్తుంది. కానీ ఆ కోరిక తీరిపోతే మరో కోరిక పుడుతుంది. ఇలా కోరికలు సాగుతూ 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 పోతాయి. కానీ కామకోటి మాత్రం ఎప్పుడూ లభించదు మనకి. కామకోటి అంటే కోరికలన్నీ కూడా ఆగిపోయే స్థితి ఏదైతే ఉందో అది కామకోటి అంటే అర్థం అన్నమాట. అంటే అంతకు మించిన మరి కోరిక లేదు. అది ఏమిటి? పరబ్రహ్మస్థానం. దేనిని చేరితే మరి ఒక దానిని చేరవలసిన అవసరం లేదో, దేనిని చేరడమే పరమ
గమ్యమో పరమ పురుషార్థమో అదే కామకోటి అంటే. అంటే అన్ని కోరికలకి చివరి అంచు అని అర్థం అన్నమాట. అంతేకాకుండా కామకోటిక అంటే ధర్మ అర్థ కామముల తరువాతిది అని అర్థం. కోటి అంటే అంచు, అటు తర్వాత ఏమిటి మోక్షం అంటే మోక్ష స్వరూపిణి పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పడం అన్నమాట. కనుక కామకోటిక అని. ఈ కామకోటి పీఠంలోనే కామాక్షిదేవి వెలసి ఉంది కాంచీనగరంలో. కనుక కామకోటి పీఠం అని ప్రసిద్ధి. అంటే అర్థం అక్కడ అన్ని కోరికలు సమసిపోతాయి, కోరికలన్నీ చేరిపోయిన స్థితి అన్నమాట. అంటే నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయాక ఇంకా దేనిలో కలుస్తాయి నదులు, మరి కలవడానికి చోటు లేదు. అలాగే ఈ కోరికలన్నీ దేనిని చేరి సమసిపోతాయో ఆ చోటు కామకోటిక అని చెప్పబడుతున్నటువంటిది. అటువంటి దివ్యమైనటువంటి పరంధామం అది కామకోటిక. అదే బిందుస్థానం శ్రీచక్రంలో, అదే కైవల్య స్థితి, అదే మోక్షస్థితి. అటువంటి పరమపదం ఏదైతే ఉందో ఆ పరమపదం అమ్మవారి యొక్క చోటు. కనుక కామకోటిక అని చెప్పారు. దీని గురించి భావన చేస్తూ మూక కవి మూక పంచశతిలో చాలా చక్కగా చెప్తారు. కామ పరిపంథి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే కామదుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి అని. ఆ మూక కవి సామాన్యుడు గాడు, అమ్మవారి యొక్క దర్శనం పొందాడు. జన్మతః మూగవాడి అమ్మవారి దర్శనం పొంది అమ్మ ఇచ్చిన పలుకులతో వెంటనే అమ్మవారిపై 500 శ్లోకాలు వర్ణించిన మహానుభావుడు. అందువల్ల ఆయన చెప్పిన ప్రతి శ్లోకంలో మంత్ర రహస్యాలు, దేవతా రహస్యాలు దాగి ఉంటాయి. ఈ శ్లోకంలో కకారం ఎక్కువ కనబడుతుంది. ప్రతి పదం కూడా కకారంతోనే చెప్పాడు. అంటే కాది విద్యని సూచిస్తూ ఈ శ్లోకం ఒక మంత్రాత్మకమైన మహాశ్లోకం అన్నమాట. ఇందులో కామకోటి అనే మాట వేశారు ఆయన. ఎందుకంటే కామాక్షీదేవి కంచీపురంలో ఆయనకు దర్శనమిచ్చింది. కామకోటిపై నిలిచి ప్రకాశిస్తూ దర్శనమిచ్చింది. అంటే పరమపదమునందు ప్రకాశించే పరబ్రహ్మ శక్తే కామకోటి యందు ప్రకాశించే కామాక్షీదేవి. అక్కడ అన్ని కోరికలు అణగిపోయిన స్థితి. అటువంటి దివ్యమైన స్థితిలో అంటున్నారు కామ పరిపంథి కామిని. పరిపంథి అంటే శత్రువు, కామ పరిపంథి అంటే కాముని జయించినటువంటి మన్మథునికి కామిని, కాముని జయించినటువంటి శివునకు కామిని అని అర్థం అన్నమాట. ఆ శివుని చేత కోరబడినటువంటి మహాశక్తి గనక కామ పరిపంథి కామిని. ఆ తల్లి కామేశ్వరి కామపీఠ మధ్యగతే కామదుఘా. కామదుఘ అంటే భక్తుల కోరికలన్నీ కామధేను వల్లే పిదికి ఇచ్చేటువంటిది. భవ కమలే కామకలే కామకోటి కామాక్షి. కామకోటి యందు కొలువు తీరినటువంటి కామాక్షి అని వర్ణించారు ఆయన. పురమథన పుణ్యకోటి అని చెప్తూ కామకోటి అని మళ్ళీ అంటారు. పురమథన పుణ్యకోటి, ఆ శివుని పుణ్యాల సమూహంట అమ్మవారు. శివుని సుకృతాల సంభారం. ఎంత గొప్ప భావనది. శివుడు చేసుకున్న పుణ్యం అన్నారు అమ్మవారంటే. ఎంత గొప్ప స్థితి అది. అంటే శివుని తపస్సుల వల్ల అమ్మవారు లభించారట. అందుకే కామసేవిత అంటే శివుని చేత సేవింపబడింది అని అర్థం కూడా చెప్పుకున్నాం మనం. శివుడు అమ్మవారిని సేవించాడు, అమ్మ కోసం తపస్సు చేశాడు, అప్పుడు ఆవిడ భారీగా లభించింది. అయితే ఆవిడ కూడా ఆయన కోసం తపస్సు చేసే వెళ్ళింది. అందుకే నిజ తపఫలాభ్యాం అంటారు శంకరులు శివానంద లహరిలో. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం. ఒకరి తపస్సుకు ఒకరు ఫలంగా లభించినటువంటి వారు. అందుకే దక్షయజ్ఞంలో అమ్మవారు సతీదేవిగా తన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత తిరిగి ఆమెను భారీగా పొందడానికి శివుడు చాలా కాలం తపస్సు చేసేట. ఎవరి కోసం? ఆమె కోసం తపస్సు చేశాడు శివుడు. అలాగే శివుని చేత సేవింపబడింది. ఆ కారణం చేతనే శివుని యొక్క పుణ్యాల రాశి అని చెప్పారు. శివుని సుకృతము అంటే శివుని యొక్క కృత్యములు, శివుని యొక్క స్పందనలు, శివుని యొక్క కరుణ మొదలైన భావములు ఇవన్నీ అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకు కామకోటిక అంటే మరొక అర్థం ఏం చెప్పారంటే కామేశ్వరుడే అవధిగా కలది అని చెప్పారు. అవధి అంటే ఇదే నాకు గమ్యము అనే భావనకి అవధి అంటారు. కామకోటిక అంటే కామేశ్వరుడైన శివుడు తప్ప ప్రపంచంలో మరి ఏదీ పట్టని మహాపతివ్రత అమ్మవారు. కామకోటిక అంటే శివుడే పరమావధిగా కలిగినటువంటిది. సృష్టిలో మనం ఎన్నో పనులు చేస్తుంటాం, కానీ ఒక పరమావధి మాత్రం ఒకటి ఉంటుంది, అది మాత్రం విడిచిపెట్టాం. ఇదే నాకు ముఖ్యం అని ఉంటాం. అలాగే అమ్మవారు ఈ జగద్రచన ఇవన్నీ చేస్తున్నప్పటికీ శివుడే పరమావధిగా ఉంటున్నది. ఆ పరమేశ్వరునే పతిగా వలచి ఆయనే పరమార్థంగా జీవిస్తున్న మహాపతివ్రత గనక అమ్మవారిని కామకోటిక అని అన్నారు. ఇన్ని అర్థములు ఈ నామంలో దాగి ఉన్నాయి. అటు తర్వాతి నామం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అని చెప్పారు. ఇదంతా ఒకటే నామం, అంతేగాని కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అని చదవరాదు. కటాక్ష కింకరీభూత
కమలాకోటి సేవిత అని. కటాక్ష కింకరీభూత కమలాకోటి అంటే అర్థం అమ్మవారి యొక్క కడకంటి చూపులకు కింకరులుగా మారినటువంటి కోట్ల కొలది లక్ష్ముల చేత సేవింపబడేటటువంటిది అని. అమ్మవారిని ఎవరు సేవించుకుంటున్నారంటే కోట్లాది లక్ష్ములు సేవించుకుంటున్నాయట. ఒక్క లక్ష్మి కాదు, కోట్ల కొలది లక్ష్ములు సేవించుకుంటున్నాయి. వాళ్ళందరూ కూడా కటాక్ష కింకరీభూత. అమ్మవారు నోరు తెరిచి ఇది చెయ్యు అని చెప్పక్కర్లే, కడకంటి చూపులు కదిలిస్తే చాలు వాళ్ళు ఆ సైగలకు అనుగుణంగా పనులు చేస్తారట. అమ్మవారి కంటి సైగలకి అనుసరించి పనిచేస్తున్నటువంటి కోట్ల కొలది లక్ష్ములు అమ్మ చుట్టూ ఉన్నారు. వాళ్ళు సేవించుకుంటున్నారు అమ్మవారిని. కంటి సైగలతోనే లక్ష్ములకు ఆజ్ఞలు వేస్తోంది ఆ తల్లి. ఇక్కడ కింకరి అనే మాట కిం అని అర్థం. కిం కరోతి, ఏమి చెప్తే అది చేసేవాళ్ళని కింకరులు అంటారు. ఆ విధంగా అమ్మ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చెప్పడం కంటి సైగలతోనే అమ్మవారు చెప్తున్నారు, కడకంటి చూపులతోనే అలా చేస్తున్నారు అని అర్థం. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి, మిగిలినవి లక్ష్ములు. లక్ష్ములు మహాలక్ష్మి అని. లక్ష్ములు అంటే ఐశ్వర్యములు అని అర్థం. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు కదా, ఈ జగత్తంతా అనంతాహ విభూతయ, నా యొక్క అనంతములైన విభూతులతో నిండిపోయినది అన్నారు. కృష్ణ పరమాత్మ అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ యొక్క అనంత విభూతులు అవే లక్ష్ములు అంటే. ఈ అనంత విభూతులకి మూలమైన పరబ్రహ్మ శక్తి ఏదైతే ఉందో అది మహాలక్ష్మి అని. ఆ మహాలక్ష్మి లలితాదేవి, ఆ తల్లే శ్రీ మహాత్రిపుర సుందరైన జగదంబిక. కనుక అమ్మవారి యొక్క విభూతులు వీరందరూ, వారందరూ అమ్మవారి యొక్క కనుసైగల్లోనే ఉన్నారు. కిరణాలన్నీ కూడా ఆ జ్యోతి యొక్క అధీనంలోనే ఉంటాయి. అలాగే అమ్మవారి యొక్క అధీనంలోనే అమ్మవారి యొక్క ఐశ్వర్య శక్తులు ఉన్నాయన్నమాట. ఈ ఐశ్వర్య శక్తులు విశ్వంలో ప్రతి అణువులోనూ దాగి ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, జ్యోతిర్గణములు, నక్షత్రములు, భూమి, పంట పొలాలు, నదులు, నదీ నదాలు, పర్వతాలు, సస్యములు, ఫలాలు, ఇక మానవులు, మానవుల్లో ఇంద్రియ శక్తులు, ఇవన్నీ కూడా ధనములు, భోగములు, యోగములు, ఇవన్నీ కూడా అనేకములైన లక్ష్ములు. ఈ కోట్ల కొలది లక్ష్ములు అన్నారు. జగత్తును పరిశీలిస్తే మనకే తెలుస్తుంది అనంతమైన లక్ష్ములు ఈ జగత్తు నిండా ఉన్నాయని. ఈ అనంతమైన లక్ష్ములు కూడా అమ్మవారి కంటి సైగలు బట్టి మాట వింటూ ఉంటారట. వీరిలో ఏ ఒక్కరైనా సరే అమ్మ చెప్పిన మాట వింటూ ఉంటారు. అందువల్లను జగత్తంతా కూడా అమ్మవారి కంటి సైగలతో నడిచేటువంటి శక్తులతో కూడి ఉన్నది అని తెలుసుకోవాలి. కనుక ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో వారికి కోట్ల కొలది లక్ష్ములు అనుగ్రహిస్తారు. ఒకరిద్దరు కాదు, కోట్ల కొలది లక్ష్ములు అనుగ్రహిస్తారట. అది విశేషం. అంత చక్కటి భావం ఇందులో ఉంది. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అని చెప్పడంలో ఇంకొక అర్థం దీనిలో దాగినటువంటిది ఈక్షత స్వరూపము అని ఒకటి ఉంది. ఈక్షతి స్వరూపము, ఇది స్పందన శక్తికి సంకేతం. కటాక్షము అంటే కడకంటి చూపు అని అర్థం. మామూలుగా కళ్ళు మూసుకున్నప్పుడు ఏమీ లేదు, కళ్ళు తెరిస్తే ఏమైంది? స్పందన అన్నమాట. అదే ఆ కళ్ళు తెరవగానే బోలుడన్ని వెలుగు చూపులు బయటకు వచ్చాయన్నమాట. అలా కటాక్ష అనగానే స్పందన అని అర్థం. శ్రీచక్రంలో ఈక్షతి స్వరూపము అంటే బిందువుని ఈక్షతి స్వరూపం అంటారు. ఆ బిందు స్థానం ఈక్షతి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్పందన వల్ల ఏర్పడినవి కమలాకోటి అని అర్థం. అంటే శ్రీచక్రం అంతా కమలాకోటి, బిందువు కటాక్షం అన్నమాట. అదే అర్థం. బిందువు తాలూకా వికసనమే కదా శ్రీచక్రం అంతా కూడా. అలా మనం గమనించినప్పుడు కటాక్ష కింకరీభూత అంటే ఈక్షతి స్వరూపమైన బిందువు నుండి ఉద్భవించిన కమలాకోటుల చేత సేవించబడేది అని అర్థం. ఈ బిందువు నుంచి వచ్చిన శ్రీచక్రం అంతా ఎక్కడుంది? బిందువు చుట్టూ ఉన్నాయి అంటే అర్థం ఆ బిందువులో ఉన్నటువంటి పరమేశ్వరుని కొలుచుకుంటున్నాయి. బిందువు చుట్టూ ఉన్న మిగిలిన ఆవరణలన్నీ 8 ఆవరణలు కూడా 9వ ఆవరణలో ఉన్నటువంటి బిందువును కొలుచుకుంటున్నాయి. ఆ బిందువే అమ్మవారు. ఆ అమ్మవారిని కొలుచుకుంటేనే చుట్టూ ఉన్నవి అవే కమలాకోటులు. అంటే కమల అంటే పద్మములు, అంటే దళములతో కూడిన పద్మములు. ఇక కోటి అంటే అంచులతో కూడినవి, త్రికోణములు అని అర్థం అన్నమాట. శ్రీచక్రంలో పద్మదళాలు ఉన్నాయి. షోడశదళ పద్మము, అష్టదళ పద్మములు చక్రములుగా చెప్పబడుతున్నాయి. ఇక కోటులు ఉన్నాయి, అంటే త్రికోణములు బోలుడు దాగి ఉన్నాయన్నమాట. ఈ త్రికోణముల్లోనూ ఈ పద్మదళాల్లోనూ కలుపుకుంటే శ్రీచక్రం మొత్తం మీద అన్ని ఆవరణల్లోనూ లెక్కలేనన్ని శక్తులు ఉన్నారు. 64 కోటి యోగిని గణ సేవిత అని చెప్పినట్లుగా రహస్య యోగనులు, అతిరహస్య యోగనులు, ప్రకట యోగనులు, గుప్త యోగనులు, గుప్తతర యోగనులు, ఇంకా వారికి పరివార దేవతలు, అనిమాది అష్టసిద్ధులు, బ్రాహ్మి, మాహేశ్వరి మొదలైనటువంటి సప్తమాతృకులు, ఇక లక్ష్మీ మొదలైన శక్తులు, ఇవన్నీ కూడా దాగి ఉన్న శ్రీచక్రంలో. వీరే కమలాకోటులంటే.
ఈ కమలాకోటుల చేత సేవించబడుతున్న బిందు స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. అదే కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అని చెప్పబడుతున్నటువంటిది. ఇలాగా శ్రీ విద్యా స్వరూపము, శ్రీచక్ర స్వరూపము, శ్రీచక్రంలో అధివసించి ఉన్నటువంటి పరివార దేవతలను చెప్పారు. ఆ పరివార దేవతల చేత సేవించబడుతున్న పరదేవత జగదంబిక లలితా మహాత్రిపుర సుందరి. ఆ తల్లి కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. ఆ జగదంబకు నమస్కారం. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అనే నామానికి విస్తృతమైన వ్యాఖ్యానం చెప్పుకున్నాం. అమ్మవారి కనుసైగలకు ఆజ్ఞాబద్ధులైనటువంటి లక్ష్మీకోటుల చేత సేవింపబడే తల్లి అని ఈ నామానికి ఒక అర్థం చెప్పి, ఇంకొక అర్థంలో కటాక్షము అంటే ఈక్షతీ స్వరూపమైన బిందువు అని, ఆ బిందువుకు స్వాధీనంగా ఉన్నటువంటి కమలాకోటులు అనగా దళములు, త్రికోణములు. త్రికోణములు మొత్తం 44 త్రికోణాలు ఉంటాయి శ్రీచక్రంలో. ఆ త్రికోణములు దళములతో సంకేతమైనటువంటి అష్టదళ షోడశదళ ఆవరణలు, వీటిలో ఉన్నటువంటి అనంత సంఖ్యాక యోగిని గణములతో పూజింపబడేటువంటి బిందు ఆసన స్థిత అయిన లలితాంబిక ఈ నామంలో చెప్పబడినది అని మరొక అర్థం ఈ కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అనే నామంలో దాగి ఉంది. తర్వాతి నామాలు శిరస్థిత, చంద్రనిభ, ఫాలస్తేంద్రధనుప్రభ, హృదయస్థ, రవిప్రఖ్య, త్రికోణాంతర దీపిక. ఈ నామాలన్నీ కూడా ఒక సముచ్చయం. ఈ సమూహంలో ఒక కొనసాగింపు కలిగినటువంటి క్రమబద్ధమైన అర్థం దాగి ఉంది. ఒక విశేషం కూడా ఇందులో చెప్పబడుతుంది. ఇవి 7 నామాలు. ఈ 7 నామాలు అమ్మవారు యోగపరంగా మన శరీరంలో ఏ ఏ స్థానాల్లో ఎలా ప్రకాశిస్తుంటారో చెప్పబడుతున్నవి. శిరస్థిత చంద్రనిభ. శిరః స్థిత. శిరస్థిత అంటే శిరస్సుపై ఉండేటటువంటి తల్లి అని అర్థం. శిరస్సు అంటే బ్రహ్మరంధ్ర స్థానం. అదే బైందవ స్థానం అని చెప్పబడుతోంది. బైందవం బ్రహ్మరంధ్రంచ అని. ఆ బ్రహ్మరంధ్ర మధ్యస్థానం అదే సహస్రార కమలములో నడిమి స్థానం అన్నమాట. ఇది అన్నిటికీ ఊర్ధ్వమైనటువంటిది. అక్కడ ప్రకాశించే తల్లి అని. ఇది శ్రీచక్రంలో బిందుస్థానం, శిరస్థానం అని చెప్పబడుతుంది. శరీరంలో శిరస్థానం అంటే సహస్రార కమలం, బ్రహ్మరంధ్ర స్థానం అని. ఈ రెండిటి దగ్గర భావింపబడేటువంటి పరమేశ్వరి శిరస్థిత అని చెప్పబడుతున్నది. ధ్యాన సంప్రదాయం ప్రకారం చూస్తే సాయంత్రం వేళ ధ్యానం చేసేటప్పుడు పరమేశ్వరిని శిరస్థితగా భావించి ధ్యానం చేయాలి అని ఒక సంప్రదాయం ఉంది. అక్కడ ఎలా ప్రకాశిస్తున్నది అమ్మ అంటే చంద్రనిభ అని తర్వాతి నామం. శిరస్థిత చంద్రనిభ. శిరస్సునందు ఉన్నది. ఎలా ఉన్నది? చంద్రనిభ. చంద్రకాంతులతో ప్రకాశించుతూ ఉన్నటువంటి తల్లి అని, అంటే చంద్రుడి వలె ఉన్నది అని చెప్పడం అన్నమాట. ఇక్కడ చంద్ర అనేటువంటి శబ్దము అమృతానికి, ప్రసన్నతకి, ఆహ్లాదానికి సంకేతం. ఆ విధంగా అమృత కిరణాలను వెదజల్లుతూ ప్రసన్నత, ఆనందము, బ్రహ్మానందమే స్వరూపంగా ఉన్న తల్లి గనక చంద్రనిభ అని చెప్పారు. అంటే సహస్రార స్థానంలో అమ్మవారు సుధాసింధు స్థానం, అది అంటే అమృత సముద్ర స్థానము. అక్కడ ప్రకాశిస్తున్నారు గనక అక్కడ అమృత ప్రవాహం ఉంటుంది. ఆ అమృత ప్రవాహ మధ్యంలో ఉన్న తల్లి గనక చంద్రనిభ అని చెప్పబడుతున్నది. అంటే సాయంకాలం మనం ధ్యానించేటప్పుడు చంద్రమండలము వంటి చల్లని కాంతులతో, తెల్లని కాంతులతో, అమృత ప్రవాహ కాంతులతో ఉన్నటువంటి అమ్మవారిని శిరస్థానంలో ధ్యానించాలి అని చెప్పడం అన్నమాట. ఇక్కడ శిరస్థిత చంద్రనిభ అనేది ఒకే దేవతకి సంబంధించిన 2 నామములు. ఇక్కడ చెప్పబడుతున్నది శిరోదేవత అనేటువంటి దేవత. అమ్మవారి యొక్క శక్తులు ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. ఆ శక్తులలో నిత్యతృప్తత అనే శక్తి ఈ శిరస్థిత శక్తి. నిత్యతృప్తి. ఈ నిత్యతృప్తి అనేది అమృత భావం, ఆనంద భావం. అందుకే అమృత కిరణ్మయి అని చెప్పబడుతున్నది అనమాట. తృప్తి అమృత భావం. ఆ అమృత కిరణ్మయి అయినటువంటి చంద్రనిభని ఇక్కడ ధ్యానిస్తున్నాం. అటు తర్వాత ఫాలస్తేంద్రధను ప్రభ. ఇవి కూడా 2 నామాలు. ఫాలస్థ, ఇంద్రధను ప్రభ అని చెప్పడం అనమాట. ఫాలస్థ అంటే ఫాలం అంటే నుదురు, స్థ అంటే ఉండునది అని అర్థం. ఫాలస్థ అంటే నుదుట యందు ప్రకాశించు తల్లి అని అర్థం. ఫాల ప్రదేశంలో అమ్మవారిని ధ్యానించాలి. ఈ ధ్యానం ఎప్పుడు చేయాలంటే ఉదయకాలంలో ధ్యానించేటప్పుడు ఫాలమునందు అమ్మవారిని ధ్యానించాలి, పరమేశ్వరుని ధ్యానించాలని ధ్యాన సంప్రదాయం చెప్తుంది. ఇక్కడ లలాటంలో భువనేశ్వరి బీజ రూపంలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారని, ఇక్కడ ప్రకాశించే తల్లి నేత్రదేవి అనే పేరుతో ఉన్నది. ఇక్కడ అమ్మవారి యొక్క శక్తి అలుప్తతా శక్తి. లుప్తత అంటే వెలితి, లోటు అని అర్థం.
అలుప్తత అంటే లోటు లేనిది అని అర్థం అన్నమాట. ఏ లోటు లేని పరిపూర్ణురాలు జగదంబిక. అందుకు ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని పాలభాగంలో పరిపూర్ణ శక్తిగా ధ్యానం చేయాలి. ఇక్కడ ఇంద్రధను ప్రభ అని చెప్పడంలో ఇంద్రధనువు అంటే హరివిల్లు అని అర్థం, ఇంద్రధనస్సు. ప్రభ అంటే వెలుగు. ఇంద్రధనస్సు వంటి వెలుగులు వెదజల్లుతున్నటువంటి అమ్మవారిని పాలభాగమనందు ధ్యానించమని చెప్పారు లలాట భాగంలో. ఇది విశేషం ఏమిటి అంటే ఇది అగ్ని సంకేతం. చంద్రనిభ అన్నప్పుడు చంద్రమండలం చెప్పబడుతున్నది. ఇంద్రధను ప్రభ అనేది అగ్నిదేవతను తెలియజేస్తున్నది. అగ్నికి సప్తార్చి సప్తజిహ్వ అని పేరు. సప్తార్చి 7 విధములైన జ్వాలలు కలిగినటువంటి వాడు, సప్తవర్ణుడు. ఇవన్నీ కూడా ఆయనకి చెప్పబడుతున్న విశేషాలు. ఈ సప్త సంఖ్య అగ్నికి చాలా విశేషం. అగ్ని నుంచి వచ్చే జ్వాలలు 7 రకములుగా వేదం వర్ణించింది. కరాళి మొదలైన జ్వాలల పేర్లు కూడా ఉన్నాయి. అలాగే వెలుగు లక్షణం అగ్ని వల్ల వస్తుంది వెలుగు. ఆ వెలుగు 7గా విభజింపబడి వస్తుంది. అదే ఇంద్రధనుస్సు అంటే. ఆకాశంలో సౌరాగ్ని 7 విధములుగా ప్రకాశిస్తుందని, అదే సప్తాశ్వ సంకేతం కూడా అదే. ఈ విధంగా సప్త సంఖ్యాకములైనటువంటి జ్వాలికలు, వర్ణములు, జిహ్వలు వీటన్నిటి చేత సూచింపబడుతున్న అగ్నిదేవుణ్ణి చెప్తున్నది ఇంద్రధను ప్రభ అని. అంటే అగ్నిమయమైనటువంటి తేజోమూర్తిని మనం పాలభాగములో అమ్మవారి స్వరూపంగా భావన చేయాలి అని చెప్పడం. ఇక్కడ విశేషంగా అమ్మవారు ఎలా ప్రకాశిస్తుంది అన్నదానికి నిత్యాహృదయం అనే తంత్రశాస్త్ర గ్రంథంలో దీపాకారోర్ధమాత్రశ్చ లలాటే వృత్తయిష్యతే అర్ధచంద్రస్తథాకార పాదమాత్రస్తదూర్ధ్వత అని చెప్పారు. ఇక్కడ ధనువు అంటే ఒక పూర్ణంగా ఉన్నటువంటి వృత్తానికి సగభాగం మనం ఖండిస్తే ఆ పైన ఉన్న భాగం ధనువు వలె ఉంటుంది. ఆ ధనువు వలె ఉన్నటువంటి భాగం పాలభాగంలో ప్రకాశిస్తుంది అని వర్ణించారు. అదే ఇంద్రధనుర్ధమండలాకారము అని చెప్పబడుతోందనమాట. అర్ధమండలాకారంగా ఇంద్రధనువు వలె ప్రకాశిస్తున్న అగ్నిమయమైన తేజో ఆకృతి ఏదైతే ఉందో అదే అమ్మవారి స్వరూపంగా పాలభాగంలో ధ్యానింపబడుతున్నది. ఇది అలుప్తతా శక్తి అని చెప్పబడుతున్నది, భువనేశ్వరి బీజస్వరూపము. అటు తర్వాత హృదయస్థ రవిప్రక్ష, ఇవి 2 నామాలు. ఈ 2 నామాలు కూడా హృదయ సంబంధిగా ఉన్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని చెప్తున్న నామాలు. ఉపాసకులు హృదయ పద్మంలో అమ్మవారిని ధ్యానించడం గురించి, హృదయంలో పరమాత్మ ప్రకాశిస్తాడు అనే విషయం మనకి వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ వర్ణిస్తున్నాయి. హృదయంలో ధ్యానించడం అత్యంత విశిష్టమైన స్థానం. ఎప్పుడైనా సరే ధ్యానం సాగేటప్పుడు 3 స్థానాలు చెప్పబడుతున్నాయి. అందులో ప్రధానంగా హృదయము, పాలభాగము, శిరస్సు అని చెప్పబడుతున్నవి. ఈ 3 అనాహత చక్రము, ఆజ్ఞాచక్రము, అటు తర్వాత సహస్రార చక్రము అని. ఈ సహస్రారం గమ్యం, మిగిలిన 2 గమనస్థానములో చెప్పబడుతున్నవి. అందుకే ప్రధానంగా హృదయము, పాలభాగము, ఆజ్ఞాచక్ర స్థానము చెప్పబడుతున్నాయి విశేషంగా. ఇందులో ఈ పాలభాగము నుంచి సహస్రారం వరకు ఇది చాలా ప్రధానమైన భాగంగా ధ్యాన భూమికలో ప్రస్తావించబడుతుంది. ఇక్కడ సరిగ్గా ఆజ్ఞా నుంచి సహస్రారం వరకు వెళ్ళేటప్పుడు కొన్ని భూమికలు, మనోన్మని మొదలైన భూమికలు కూడా ఉన్నాయి. ఇది చాలా ప్రధానమైన కేంద్రం. అటు తర్వాత హృదయం గురించి చెప్తున్నారు. హృదయ స్థానంలో అమ్మవారిని ధ్యానించడం, పరమాత్మ యొక్క అసలు స్థానం హృదయంగా, అంటే హృదయ మధ్యవర్తి అయి ఈ మొత్తం శరీరాన్ని నిర్వహిస్తున్నటువంటి పరమేశ్వరి చైతన్యము ఏదైతే ఉందో అది ఇక్కడ భావించబడుతుంది. కనుక జీవ చైతన్య నిర్వాహకమైనటువంటి పరమేశ్వరి చైతన్యం హృదయమునందు ప్రస్తావించబడుతోంది. ఇక్కడ అక్కడే ప్రకాశిస్తున్నది అని. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం కూడా అదే. ఈశ్వర చైతన్యం, ఈశ్వర చైతన్యం అంటే శరీర నిర్వహణమైన పరమేశ్వర చైతన్యం అన్నమాట. అది ఎక్కడుండి నిర్వహిస్తున్నాడు? హృదయముందుండి నిర్వహిస్తున్నాడు. అందుకే వేదాలలో కూడా దహరం విపాపం పరమేశ్వభూతం యత్ పుండరీకం పురమధ్యసగ్స్థం తత్రాపి దహరం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం అని తైత్తిరీయంలో ప్రస్తావించారు. దహరం విపాపం, దహరం అంటే హృదయ కమలం అన్నమాట. ఆ హృదయ కమలం విపాపం అంటే నిర్మలం చేసుకుని అక్కడున్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని చూడాలని, అదే పుండరీకము అని చెప్పబడుతున్నది. అంటే హృదయ పద్మం అన్నమాట. అక్కడ విశోకం, ఎటువంటి శోకమోహాదులు లేని నిర్వికారమైన పరమేశ్వర చైతన్యాన్ని అక్కడ భావన చేయాలి అని చెప్పారు. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో కూడా యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరేస్మిన్ అంతరాకాశ తస్మిన్ యదంతస్తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యం అని చెప్పారు. తత్ అన్వేష్టవ్యం,
ఎక్కడ వెతకాలి అంటే హృదయంలో వెతకాలిట. దేనిని? పరమేశ్వర చైతన్యాన్ని హృదయంలో వెతకాలి. కనుక అమ్మవారి యొక్క అసలు చోటు హృదయం. అక్కడుండి నిర్వహిస్తున్నారు ఈ మొత్తాన్ని కూడా. కనుక హృదయస్థ అని చెప్పబడుతున్నది. హృదయములో ప్రకాశించేటువంటి తల్లి. ఇది శారీర సంబంధమైన హృదయం కాదు, ఆత్మ సంబంధి అయిన హృదయం. హృదయం అంటే ప్రతి వారికి కూడా గుండెకాయ గుర్తుకొస్తుంది. ఈ గుండెకాయ శరీరంలో మన హృదయం అనేది. కానీ ధ్యానపరమైన హృదయం అనేటువంటిది ఈ గుండె కాదు. దాని గురించి కూడా మనకి మంత్రపుష్పం మొదలైనవి చెప్తున్నారు. నాభ్యాముపరితిష్టతి పద్మకోశ ప్రతీకాసగం హృదయంచాప్యధోముఖం అని. పద్మకోశ ప్రతీకాసగం పద్మపు మొగ్గవలే ఉంటుందని, నాభికి పైన ప్రకాశిస్తూ ఉంటుందని, అది అధోముఖమైన పద్మపు ముఖం వలె. అంటే తామర పువ్వు మొగ్గ అధోముఖంగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందట హృదయం. అది ఎటువైపు ఉంటుందంటే దక్షిణం వైపు ఉంటుంది అన్నారు. మన శరీరానికి కుడివైపున ప్రకాశిస్తూ ఉంటుంది. అసలు గుండె ఎడం వైపు ఉంటుంది, ఇది కుడివైపున ఉంటుంది. కానీ ధ్యానం చేసేటప్పుడు ఇది సూక్ష్మ ప్రపంచానికి సంబంధించింది. ఇది స్కానింగుల్లో ఎక్స్రేల్లో కనబడేది కాదు. అది సూక్ష్మ జగత్తుకు చెందినది. భౌతికమైన పరికరాలతో మనం చూస్తే కనబడేది భౌతికమైన వస్తువే. సూక్ష్మమైన వస్తువు ఈ భౌతిక పరికరాలకు కూడా కనబడదు. ఎందుకంటే భౌతిక పరికరాలు కూడా భౌతికమైనవి, స్థూలమైనవి. కనుక సూక్ష్మమైన వస్తువును చూడాలంటే సూక్ష్మ దృష్టికే సాధ్యం. సూక్ష్మ దృష్టి ధ్యానం వల్ల, తపస్సు వల్ల లభ్యమవుతుంది. ఆ దృష్టి మనకు లేదని ఆ సృష్టి లేదనరాదు. దృష్టి లేదు మనకు చూడడానికి, అంతే. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే సూర్యుడు కనబడ్డు. ఒక అంధుడికి సూర్యుడు కనబడ్డ కదా అని సూర్యుడు లేడు అనరాదు కదా. అదేవిధంగా మనకు తపోదృష్టి, సూక్ష్మ దృష్టి రాలేదు కనుక సూక్ష్మ ప్రపంచంలో ఉన్న షట్చక్ర దర్శనం జరగట్లేదు. కానీ ఆ దృష్టిగాని ఉంటే కనిపిస్తుంది మన సూక్ష్మ జగత్తులో ఆత్మస్థానము హృదయము అని. ఆత్మ యొక్క చిరునామా చెప్పే వేదాలు. అది ఎక్కడంటే కుడి భాగంలో పద్మకోశ ప్రతీకాసగం అయినటువంటి హృత్పుండరీకం. అది ఆ హృత్పుండరీకంలో ఉందని. అందుకే దాన్ని దక్షిణామూర్తి అని చెప్పడం కూడా విశేషమది. దక్షిణామూర్తి అంటే దాక్షిణ్యమే రూపుకట్టిన శివుడు అని ఒక అర్థం కాక దక్షిణ అమూర్తి అని అర్థం చెప్పారు. దక్షిణ అమూర్తి అంటే దక్షిణ భాగంలో ఉన్న హృదయంలో అమూర్తి అంటే ఏ రూపము లేకుండా నిరాకారంగా ప్రకాశించే చైతన్య స్వరూపము అని చెప్పడం అన్నమాట. అది దక్షిణ అమూర్తి అంటే. అంటే హృదయ పుండరీకంలో ఆకాశ స్వరూపంగా, చిదంబర స్వరూపంగా ఉండేటువంటి వాడు అని. అందుకు హృదయస్థ అని చెప్తున్నారు. దీని గురించి మనకి శాస్త్రములు వర్ణిస్తూ యథా న్యగ్రోధ బీజస్థ శక్తి రూపో మహాద్రుమ తథా హృదయ బీజస్థ జగదేత చరాచరం అని చెప్పారు. న్యగ్రోధ బీజస్థ, న్యగ్రోధము అంటే మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు విత్తనంలో చెట్టంతా ఎలా దాగి ఉంటుందో మన హృదయ పద్మంలో మన చైతన్యమంతా దాగి ఉంటుంది అని చెప్పారు. జగదేత చరాచరం, వ్యక్తి యొక్క జగత్తంతా కూడా హృదయంలో దాగి ఉంటుందిట. కనుక హృదయం బీజస్థానం అని చెప్పబడుతున్నది ప్రధానంగా. కనుక జీవితానికి సంబంధించినంత వరకు కూడా సమస్త జీవ చైతన్యానికి మూల కేంద్రం హృదయం అని. ఆ హృదయంలో అమ్మవారిని ధ్యానించాలి. అక్కడే అమ్మ ఎలా ప్రకాశిస్తున్నది అంటే రవిప్రక్ష అని చెప్పారు. రవిప్రక్ష అంటే సూర్యుని వలె ప్రకాశిస్తున్నది అని. హృదయంలో అమ్మవారు సూర్యకాంతితో సమానంగా ప్రకాశిస్తున్నారని ఇక్కడ హృదయ దేవత ప్రస్తావించబడుతుంది. ఈ తల్లి యొక్క శక్తి సర్వజ్ఞతా శక్తి అని. శిరోదేవత నిత్యతుప్త శక్తి, నేత్రదేవి అలుప్త శక్తి, ఇక్కడ హృదయదేవి సర్వజ్ఞతా శక్తితో ప్రకాశిస్తున్నది. ఆ విధంగా హృదయంలో సూర్యకాంతి వలె ప్రకాశిస్తున్న సర్వజ్ఞతాశక్తి స్వరూపిణి అయిన జగదంబికకు నమస్కారము. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.